Hello everyone, this is Sharon Arya podcasting from Bethel Torah, India under the guidance of Abujisir. ఆది కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో వాకిట పాపము పొంచియుండునని చూస్తున్నాం. పొంచియుండును అనే పదానికి హీబ్రూలో యూజ్ చేసిన వర్డ్ రొవెట్స్. అట్ ది సేమ్ టైం ఒక జంతువు వేచి ఉండి పొంచి ఉండడానికి కూడా యూజ్ చేసే వర్డ్ రొవెట్స్. వాకిట తలుపు అనేది మన మనస్సును, మన ఆలోచనలను మరియు మనం చూస్ చేసుకునే చాయిసెస్ని సూచిస్తుంది. అదేవిధంగా ఎడ్జెరారా అంటే ఈవిల్ ఇంక్లినేషన్, ఒక వ్యక్తి యొక్క నిర్లక్ష్యం, నిశ్శబ్దం ద్వారా, చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడం ద్వారా ఒక వ్యక్తి తానంతటికి తానే ఈవిల్ ఇంక్లినేషన్ లోపలికి రావడానికి ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని సజెస్ అయిన వారు ఒక జంతువుతో పోల్చి చెప్తున్నారు. ఎలా అంటే ఏ జంతువు అయినా కానీ ఫస్ట్ అది వచ్చి గుమ్మం దగ్గర నిలబడుతుంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేసి సైలెంట్గా ఉంటే అది ఖచ్చితంగా లోపలికి వస్తుంది. అలాగే ఈవిల్ ఇంక్లినేషన్ కూడా అని సజెస్ట్ చెప్తున్నారు. ఏదైనా మనం చూస్ చేసుకునే చాయిసెస్ మీదే మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.